రామ్ రామ్ శరార్థి దండాలు అందరికి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? మీరు మంచిగా ఉంటుంది అయిపోయారు, నేను కూడా మంచిగా ఉన్నట్టే. మరి ముచ్చట ఏంటంటే ముందుగా అందరికీ కూడా ఖతర్నాక్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఖతర్నాక్ వార్తలలో హెడ్లైన్స్ చూద్దాం. బడి ఫీజులు అయితేనాయి భారము, ఏటింత అవుతుంది చదువు పిరము. ఏపీ రాజధానిగా అమరావతి, టెన్షన్ లేదు ఇక రాజధాని ఒకటే. దోమల డ్రెస్ వేసుకొని చెప్పిండు నిరసన, అవి కుడితే డెంగ్యూ మలేరియాలు రావా? ఊళ్ళకు రావద్దు హెల్మెట్ లేకుంటే, ఛాన్స్ లేకుండా పెడతారు ఇక కేసే. ఇక ముచ్చట్లు ఏందో చూద్దాం. మళ్ళా తెలంగాణకు హైదరాబాదు, తమిళనాడుకు చెన్నై, ఉత్తరప్రదేశ్కు లక్నో, అట్లనే కేరళకు తిరువనంతపురం, ఇక కర్ణాటకకు బెంగళూరు. మరి ఏపీకి ఏంటంటే 3-4 పేర్లు చెప్తారు కానీ క్లారిటీ అయితే ఉండదు. ఇక మరి ఓ పారి అమరావతి అంటారు, కర్నూలు అంటారు, గట్లనే విశాఖ అంటారు. కానీ గిసోంటి కంఫ్యూజింగ్లు ఉండద్దని బరాబర్ పక్కా రాజధాని ఉండాలని ఇగో గిట్ల వేసిర్రు. డౌటే లేదు, ఏపీకి 3 రాజధానులు కాదు, ఒక్కటే రాజధానిగా అమరావతి. అది మొన్న అసెంబ్లీలో బిల్లు పెడితే ఓకే అయింది, నిన్న పార్లమెంట్లో పెడితే గ్రీన్ సిగ్నల్ పడ్డది. ఇలా రాజ్యసభల సుత పచ్చజెండా ఊపిరు పెద్దల సభల మంత్రులు. మొత్తం మీద ఇయ్యలనో రేపో మాపో ఇక రాష్ట్రపతి దాకా పోయి ఒకే పక్క 3 జాగాలలో పాస్ అయిన బిల్లు ఇక ఆగదన్నట్టు. ఏపీకి ఒకటే రాష్ట్రం అమరావతి అని సంబరాలు చేసుకుంటున్నారు ఏపీ ప్రజలు. సెంటర్ వాళ్ళు బిల్లు పెడితే వైసీపీ తప్ప అన్ని పార్టీల పెదవంతులు ఓకే చెప్పే వరకు అంత ఖుషి అవుతాండ్రు. రాష్ట్రం ఏరుపడ్డం కదా అమరావతి రాజధాని అన్నము, కానీ జగన్ సార్ వచ్చి 3 రాజధానులు అన్నాడు. ఉన్న అమరావతిని చెడగొట్టిండు, ఏపీని ఆగం పట్టించినాయి. కానీ మేము అట్లా కాదు, ఏపీలో అమరావతిని ఒకటే రాజధాని కింద పెడుతున్నామని, ఇక డెవలపింగ్ చూపిస్తాము, జనాలకు తప్లిక్ లేకుండా చేస్తామన్నారు సభల నిన్న మొన్న. ఇక ఇయ్యాల సుత పెద్దలంతా మాట్లాడి అమరావతి గురించి చెప్పుకొచ్చిండ్రు. అమరావతి గొప్పతనం పొగిడిండ్రు. అమరావతి ఏపీకి రాజధాని లెక్క ఎందుకు ఉండాలనో చెప్పుకొచ్చిర్రు అన్నట్టు. అరే ये बिल में क्या बात करेगा आपका डिसीजन बोलो, ये बिल में क्या बात करेगा, आपका डिसीजन क्या है? आप अमरावती वो आंध्र प्रदेश असेंबली में आप क्या बोला, आप गवर्नमेंट आने के बाद क्या बोला, क्या है कलर चेंजिंग करेगा, क्या है कलर चेंजिंग करेगा? people are watching this one. Andhra Pradesh 5 crore people are watching today. వామ్మో, బీజేపీ ఎంపీ రమేష్ సార్ అయితే బిల్లుకి వ్యతిరేకంగా ఉన్నోళ్లకు సురుకులు పెట్టినంత పని చేసిండు కదా. పెట్టరా పేరు అమరావతి అనుకుంటా. ఇక ఎంపీ రేణుకా చౌదరి మేడము అయితే గట్టిగానే మాట్లాడింది. పో, ఇట్ వాజ్ అమరావతి ఎనీవే. ఐ హాడ్ టోల్డ్ ద దెన్ చీఫ్ మినిస్టర్, పెట్టరా పేరు అమరావతి, లేకపోతే పిలవరా పేరు కమరావతి, పెట్టు పేరు. ఐ హావ్ కాల్డ్ ఇట్. సో ఇఫ్ హీ హ్యాస్ ద ఆడాసిటీ టు సే దట్, let them have the courage to implement that, sir. Please do it. And what is it cannot claim, the center today, that they have solved the big political problem. They have done nothing. This is cosmetic touch which they have given us. At the ground level, Mr. Now he has to run off somewhere because it's very urgent. Commerce is the one that's hit the most in Telangana. Abba. Amma. దోమల మనవాడు అడ్డమైన దోమలు కొని భూమిలే. అరే ఈ దోమలు ఏడకలచ్చి భూమిలో పోయినా ఏం కథ. ఎప్పుడు దోమలతో సావాసం లేదు దోమల మనవాడ. అరే ప్రశాంతంగా ఆడతలు చెప్పుకొని ఏం చెప్పుకొని గుయ్యి అనుకుంటే ఒకటే తిరిగి ఎవరో ఉడుతూనే ఉంటాయి. అయ్యని దోమల పాడవాడ. దోమలేమో కానీ కుర్చీలకి వాడేటట్టున్నా. రేపర్సంది దోమతన కప్పుకొని మరీ ఆడతలు చెప్పుకుంటా. ఆగుర్రి, మీరు కూడా భయం లేకుండా పోతుంది బొత్తుగా. చూడుర్రి ఏందో ముచ్చట. ఇదేంది
నేను ఇదివరదాకా దోమతెరల గురించి మాట్లాడితే ఈసారి దోమతెరలు వేసుకొని వచ్చిండు. ఇది దోమతెరనా లేకపోతే దోమలు కుట్టకుంటే అంగి కుట్టించుకున్నాడా? అవునల్లా, దోమతెరతోటి సార్ గౌనే కుట్టించుకున్నట్టున్నాడు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సారు నోరు తెరిచి మాట్లాడితే చాలు నోట్లకు దోమలు పోతాన్నాయి. ఏం దోమలు ఈ అనుకుని తిట్టిపోసుకుంటున్నాడు మా సారు. రకాలుగా దోమల్ని కంట్రోల్ చేసుకునే చర్యలు చేపట్టే వాళ్ళం. మొదటిది ఆయిల్ బాల్స్ వదిలిపెట్టేవాళ్ళం. ఆయిల్ బాల్స్ తోటి లార్వా అంతా చచ్చిపోతుంది, లార్వా స్ప్రెడ్ కాదు, తద్వారా దోమల నియంత్రణ తగ్గింది. రెండవది మాన్యువల్ భుజానికి ఈపుకు దోమల స్ప్రేయింగ్ డబ్బా మనం కట్టుకొని దాన్ని 15 లీటర్ల దాకా పోతుంది. ఈ 15 లీటర్లు స్ప్రేయింగ్ చేసేవాళ్ళం. స్ప్రే చేస్తే లార్వా డెవలప్ కాకుండా ఉంది. కానీ మధ్య చెరువు దాకా మందు రీచ్ కాకపోతుంది. దాని తర్వాత డ్రోన్ ద్వారా మరి మధ్య చెరువులో కొట్టేవాళ్ళం. ఆ డ్రోన్ ద్వారా కొట్టడం వల్ల కంప్లీట్గా లార్వా చచ్చిపోయేది. దోమలు చేయబట్టి హైదరాబాద్లో ఉండేటోళ్ళు ఇక్కడ పడతాండ్రు. మేము పాలన ఉన్నప్పుడు ఇక ఒక్క దోమ కూడా లేకుండే ఏటా 4-5 సార్లు దోమలు రాకుండా చర్యలు తీసుకునేటోళ్ళము. మీ సర్కారు ఏం చేస్తుంది? దోమలు రాకుండా ఉండేందుకు డెంగ్యూ మలేరియా రావా? దవాఖాన్ల పాలు గారా? జనాలు మాట్లాడరా? దీని మీద చర్యలు తీసుకోరని గట్టిగానే కరమైండోళ్ళ దేవిరెడ్డి సారు. ప్రజలు డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా ఇవన్నీ రోగాలతోటి ఇవాళ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. తద్వారా లక్షల రూపాయల ఖర్చులు పేదవానికి మరి మధ్యతరగతి కుటుంబానికి భారం అవుతుంది. కనీసం దోమల్లోనే అరికట్టమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. గతంలో చేసినట్టు మీరు కూడా చేయండి. తప్పనిసరిగా దోమలు అరికడితే తగ్గిపోతాయి. తద్వారా ప్రజల యొక్క ఆరోగ్యం బాగుంటుంది, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండదు. దోమలు కూడా అరికట్టలేని ప్రభుత్వం నిజంగా ప్రభుత్వం అవసరమా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. కనీసం ఈ నిరసన తెలుపుతానికి మేము ఈ దోమలను అరికట్టలేని సర్కారు ఉంటేంది లేకుంటేంది? ఎందుకు సర్కారు ఈ దోమలకు భయపడి ఎవరు హైదరాబాద్ సుతా అత్తలేరు? తీర్చుర్రి ఎంబటినే దోమలు రాకుండా జైర్రి అని మాట్లాడింది సార్ గట్టిగానే. మున్సిపల్ శాఖకు మంత్రి లేడు. ఆ శాఖ మంత్రి లేకపోతే శాఖను ఎవరు చూసుకోవాలి? గా శాఖ మంచి చెడులు ఎవరు తెలుసుకోవాలి? 2 ఏళ్ళు మీ చేయిపాటి ఏం సాధించిందని సంబరాలు చేసుకుంటుర్రు. ఈ దోమలు చేయబట్టి కరోనా వచ్చినప్పుడు మాస్కులు పెట్టుకున్నట్టు దోమల కోసం తెరలు డ్రెస్సులు లెక్క ఇక కుట్టించుకోమంటారా అని తిట్టిపారేసిండు సారు. సరే కానీ ఆయనతో గాలాడదే మొత్తం కప్పుకున్నా మంచిదే కానీ ముఖం మీదకి తీసి మాట్లాడు ఓ సుధీరన్న. మున్సిపల్ మంత్రి లేకపోవడం అనేది హైదరాబాద్ నగరం జిహెచ్ఎంసీ అనేది నిరంతరం ఒక మున్సిపల్ మంత్రిని నిరంతరం పర్యవేక్షిస్తుంటే సమస్యలు అనేక రకాలుగా అదుపులోకి రాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది హైదరాబాద్ లో. అటువంటిది మున్సిపల్ మంత్రి లేకపోవడం కూడా ఈ సమస్యలకు మూల కారణం అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం ఇంకైనా కళ్ళు తెరిచి మిగతా సమస్యలు పెద్ద కాకుండా చూసుకోవాలని చెప్పి కోరుతున్నా. మందు బాబులం మేము మందు తాగితే మాకు మేమే మహారాజులో. కళ్ళు తాగి కంతెత్తాం, సరదాగి చిందెత్తాం, బందంతా దిగేదాకా లోకాలే ఏలేస్తాం. తాగిపోతులని ఎందుకింత సులకరా? మేము ఖజానా నింపుతున్నాం కనుకనా? మందు కోసం పైసలు లేక చెయ్యమనా ఏంది? మందు లేని సర్కారే బందనా? ఆపహే అనుకుంటుర్రా? నిజమే, మందే లేకపోతే సర్కారు లేదా? ఇది నిజమా? ఎందుకంటారా? చూడుర్రి. పైసలేట వచ్చిందంటే అన్ని లెక్కలు తేలుతాయి. ఈ లెక్కలనే మందు లెక్కలు తేలినాయి. ఏటేటా పెరుగుతుంది మందు లెక్క. దీంతో రాష్ట్ర గల్లపేట మస్తు నిండింది పారి. ఫుల్గా తాగే మందు, బార్లు, వైన్స్ల టెండర్లు, మందు దుకాణాల ఫీజులు అన్ని కలిపి ఖజానా నింపినాయి. మొత్తం కలిపి 44,000 కోట్ల మార్కు దాటింది ఒక్కేటని. ఈసారి రాష్ట్రంలో 40,209 కోట్ల మందమ్ముడు పోయిందట. 2,620 లైసెన్స్ ఉన్న దుకాణాల అప్లికేషన్ల కిందికి 2,869 కోట్లు వస్తే దుకాణాల రెంట్లు 1,771 కోట్లు, 214 బార్లకు 549 కోట్లు వచ్చినాయి. ఇట్లా మొత్తం కలిపి 44,557 కోట్ల ఆదాయం వచ్చింది. పోయిన ఏట కంటే ఈ పార్ 2,700 కోట్ల ఆదాయం ఎక్కువ వచ్చిందట. లిక్కర్ అమ్మకాలు 7% పెరిగినాయి. ఉత్త డిసెంబర్లోనే 5,050 కోట్ల లిక్కర్ అమ్ముడైంది. ముందు ఏటతోటి పోలితే బీర్లు కొనటలు తక్కువయ్యారు, లిక్కర్ కొనటలు ఎక్కువయ్యారు. అంటే ఒక్క బీరు ఒక్కలే దించకుండా తాగుతారు, అది 5 నిమిషాల్లో ఉడిచిపోద్ది. కానీ అదే పైసలు పెడితే లిక్కర్ను 2-3 తాగొచ్చని కావచ్చు ఈ ఉపాయం. అందుకే బీర్లు తగ్గినట్టున్నాయి, లిక్కర్ పెరిగింది. కిక్కు పైసకు పైసా మిగులు.
ఇక 2019లో సర్కారుకు 20,859 కోట్లు వస్తే ఈ ఏట 44,000 కోట్లు దాటింది. 2020లో 37,487 కోట్లు, 16లో ఉత్త 12,706 కోట్లు అమ్ముడుపోయింది. అప్పుడే మస్తు ఎక్కువ అని చెప్పుకున్నాం కానీ ఈ పారి 40,000 కోట్లు దాటి రాష్ట్ర గల్లపెట్ట నింపింది మందు పైకం. మనం గెలవాలంటే మనమే పందెంలో పోటీ చేయాలి. కానీ ఓ కాడ కోళ్ళు ఎడ్లు పందులతోటి పోటీలు పెట్టి వాటిని ఇబ్బంది పెడతారు. అసొంటి ముచ్చట్నే అచ్చమైంది. మరి ఏడా ఎట్లా అనేది చూద్దాం ఒకసారి నడురి. యబ్బా రప జోపుతురు, ఉరికిచ్చి గెలిచే ఉపాయాలు వన్నుతుర్రు. ప్రకాశం బాపట్ల జిల్లా ఉప్పుటూరులో ఎడ్ల బల ప్రదర్శన పోటీలు సాగినాయి. ఉప్పుటూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి, చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అయినాయి. ఇవి గాంగ ప్రతేట ఎడ్ల పోటీలు పెడతారు. అచ్చినోళ్ళంతా హుషారుగా ఎడ్లను ఉరికిత్తుంటే ఆడనోళ్ళు సప్పట్లు కొట్టుకుంటూ చూస్తారు. ఇగో ఈ పోటీల్లో 8 జతల ఎడ్లు పాల్గొన్నాయి. కింటల్నర బరువున్న బండరాయిని ఎడ్లు ముందుకు లాగాలన్నట్టు. అన్నింటికంటే ముందు ఏ ఎడ్లు గుంజుకపోతే ఆ ఏ విన్ను. ఆ ఎడ్లగల్లలో ఈ చేతలు అన్నట్టు. మొత్తం మీద గీ ఎడ్లు గెలిచినాయి. గెలిచిన ఎడ్లకు గిఫ్టులు సుతం ఇచ్చిర్రు. చమక్ లైట్లు, నడుమిట్ల ఎడ్ల పందాలు, చుట్టూతో చూసేందుకు వచ్చిన జనము, ఎవరెడ్లు గెలుతాయి అనే టెన్షను. కానీ వీళ్ళు గెలిచేందుకు ఎడ్లను చూడుర్రి ఎట్లా జోపుతుర్రో, ఇరుగ మరగ కొట్టుకుంటూ గుంజుకుంటూ పోతుర్రుగా. వాళ్ళ కొట్టుడు తట్టుకోలేక పాపం ఎడ్లు అందకుండా ఉరుకుతున్నాయి. ఉరికిన ఎడ్లు గెలిచినాయి కానీ ఆటి పానం ఎంత నొచ్చిందో, ఆటి మనసు ఎంత బాధపడ్డదో. అయినా దేవుడు నా తాన ఎడ్ల పోటీలు పెట్టుర్రి, ఎడ్లను కొట్టుర్రి అని చెప్తాడా అని ఈసొంటి నచ్చనొలిచి తిట్టిపోతే దేవుని తాన ఈ మాత్రం ఉండద్దా అని అంటారు ఎడ్ల పందాలను చూసేందుకు వచ్చిన కొందరు జనాలు. అరే నువ్వు ఎందుకు హెల్మెట్ పెట్టుకోరా అంటే, అరే మా పిల్లకు నా ఇంటికాలంటే ఇష్టం రా మామ, అంతా మళ్ళీ డెత్ ఖరాబ్ అవుతుంది, క్రాప్ కటింగ్ చేసినట్టు అవుతుంది, గందుకే పెట్టని ప్రాసలు పడతాడు. ఆడ ప్రాసలకు అగ్గిదాలుగా. ఇంకోటేమో పోంగా మన అందం చూడాలి మామ, గందుకని హెల్మెట్ పెడితే ఎవరు చూస్తారని ఆడు ఇంకొక మోతెవరి మాట మాట్లాడతాడు. కానీ మొత్తం మీద అయితే హెల్మెట్లు పెట్టుకొని దోస్తుల కాళ్ళు ఎక్కువ ఉంటారు. అందుకనే ఇగో ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటారా, ఇగో చూడరు మీరే. సోకులు ఎక్కువ, పానం మీద సోయి తక్కువ. ఇక గల్లెగరేసుకుంటా నడిచినామా, రేసులు ఇగ్గుకుంటా బాల్ను నడిపినామా, సూసెట్టలను పరిచయం చేసినామా, ఇదే కొందరు యూత్ పోరగానే లెక్క. నెత్తి మీద హెల్మెట్ పెట్టారు, ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోరు, ఎదురుగా పోతారు, శరాన్లు కట్టరు, బండ్లు లేపి నడుపుతారు. ఇక లైసెన్స్ ఉండయి. అబ్బా ఈ కాలం పిల్లగాళ్ళది చెప్పరాని కథ. వీళ్ళు ఎయ్యబట్టి మంది పనాల మీదకి పోతున్నాయి కొన్ని పార్ల. ఎవరు చేసిన కర్మలకు ఆలే బాధ్యులు. అయితే ఏం కాదు కానీ ఇంకోళ్ళకు తక్లీఫ్ అయితేనే కట్టము. అందుకే పోలీస్ సారోళ్ళు ఏడికాడ నచ్చి చెప్పే పని పెట్టుకున్నారు. నిన్న ఒక కాడ యముడొచ్చి రూల్స్ పాటించకపోతే యమలోకానికి పట్టకపోతా యమపూరికి ఎంట్రీ ఇప్పిస్తా అంటే ఇయ్యలకి ఊరోళ్ళు హెల్మెట్ పెట్టుకోకపోతే మా ఊళ్ళకి నో ఎంట్రీ అంటుండ్రు. మహబూబాబాద్ జిల్లాలో ఇంటింటికి పోయి సర్వే చేసి మరీ చెప్పిండ్రు అన్నట్టు. బండ్ల మీద ఎక్కుండ్రంటే నెత్తి మీద బుర్ర ఉండాలి అంటారు పోలీసు వాళ్ళు. ఇక గాంధీపురం, బాలాజీపేట, వెంకట్రాపురంలల్లా ఇక హెల్మెట్ లేకపోతే ఊళ్ళకి రావద్దని చెప్పి ఇట్లా ఫ్లెక్సీలు కట్టి భయపెట్టిర్రు పానం మీద సోయిలేళ్ళకు. మరి లేకపోతే ఏందోళ్ళ ఒక పారి చెప్తే వినాలే, 100 సార్లు చెప్పేదాకా తెచ్చుకుంటారు. నాకు అర్థం కాదు. బయ్యారము, గార్ల మండలాలకు పోయి ఇక హెల్మెట్ పెట్టుకోవాలి, లేకపోతే ఊళ్ళకు నో ఎంట్రీ అని చెప్పుకుంటేనే హెల్మెట్ లేకపోతే రేషన్ కార్డులు రద్దు చేస్తామని సుత గదరాయించి చెప్తుండ్రు. నా కొడుకును బల్లేద్దామని ఆలోచన వస్తేనే ఇగో గీ తువాల ఇంకింత గట్టి కట్టుకొని కొట్టుకో బుద్ధవుతాయి తలకాయ తీసి, ఆ తలకాయ నొప్పికి. లేకపోతే ఆయనతో దీన్ని తీసి మెడకు గట్టిగా చుట్టుకోవని అనిపిస్తుంది. అగో గట్ల కానీ కోపానికి రాకుర్రి. ఎందుకంటే ఫీజులు అట్లున్నాయి బల్లే. మరి పోనీ సర్కారు బల్ల వేద్దాం రా అంటే చదువు చక్కగా రాకపోతే పెద్దగా తిడతారు. నాకేం పెట్టినావు, చదువన్న ప్రైవేట్ బల్ల వేసినావా, సర్కారు బల్లనే వారేసినావా అంటాడు. నాకే కాదు అందరికీ అదే లొల్లి. ఇక చదువు గురించి తీస్తేనే గిల్లు కూడా గట్టినే అంట చూడుర్రి.
ఏ బడి చూసినా ఫీజులే, ఏ పిల్లగాళ్ళని చూసినా ప్రైవేట్ బడికే. గురుకుల బళ్ళల్లో సీట్లు వస్తే పోతారు, కానీ లేకపోతే అందరు చిన్నదో పెద్దదో సర్కారు బడి కంటే ప్రైవేట్ బడికే పోతుండ్రు. కానీ ఫీజులు గుంజినోళ్ళు గుంజినట్టే. బళ్ళ ఫీజులు కట్టాలని ఇక పోం మమ్మీ కడుపు నొత్తాందని పోరగాన్లు అన్న సుధా గుంజి ఆటోలను బస్సులను వారెత్తారు, కానీ ఇంట్లో ఉంచారు. సిద్ధార్థ స్కూల్లో మా పిల్లల ఫీజు గురించి మేమందరం ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ ప్రొటెస్ట్ ఏంటంటే వీళ్ళు ఒక స్ట్రక్చర్ ప్రకారము ఫీజులు పెంచట్లేదు. మేజర్గా ఏంటంటే 5% మాకు పెంచుతామని స్టార్టింగ్లో చెప్పిండ్రు, కానీ దాని ప్రకారం పెరగట్లేదు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ చాలా విషయాల్లో ముందుకు వస్తుంది. ప్రైవేట్ స్కూల్లో ఫీజెస్ గురించి నియంత్రిస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఈ సిద్ధార్థ స్కూల్లో మేము దగ్గర 300-400 మంది పేరెంట్స్ ఇక్కడ వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నాము. మేము మేనేజ్మెంట్కి లెటర్ ఇవ్వడం జరిగింది, ప్రిన్సిపాల్ని కలవడం జరిగింది, తర్వాత పోలీస్ వాళ్ళకు యంత్రాంగానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఫీజులు పెంచుతున్నారు. 13 నుంచి 20% ఇద్దరు పిల్లలు ఉన్న వరకైతే మోర్ దెన్ 20% ఫీజు అనేది పెరగడం జరిగింది. సో దీన్ని ఇమ్మీడియట్గా దాని మీద ఒక విచారణ చేసి మాకు నార్మల్గా మాకు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిండ్రో 5 to 8% వరకే మా ఫీజులు పెంచి ఇస్తే మేమందరం ఫీజులు కట్టి మా పిల్లల్ని స్కూల్కి పంపడానికి మేము ఇష్టంగా చూపిస్తున్నాం. బడికి పోవుడే ఫీజులు కట్టుడే. ఇక నీకేమరిక లక్షల రూపాయల ఫీజులు కడుతున్నాము, కడుపు నొత్తాందని అబద్ధం చెప్తున్నావు, బడికి పోనంటావు. కట్టపడితే ఎరకైతుంది పైసా ఇలువ. కార లక్షలు పెట్టి ఇక బండికి పంపేది పో బడివే అని తిట్టి పంపిడు వినొద్దురు. కానీ ఇలా ప్రయాస చూస్తే ఇక ప్రైవేట్ బడోళ్ళు ఏడింత రేట్లు పెంచి నెత్తిన పిడిగెత్తాండ్రు. ప్రైవేట్ బళ్ళకెంచి తీసి సర్కారు బళ్ళే ఇయ్యలేక అందులోనే చదివిస్తాండ్రు. అగో ఆఖరికి ఇట్లా బళ్ళ ముంగటికి వచ్చి లొల్లి చేస్తాండ్రు కట్టలేక. ఏంది మరి లక్షల ఫీజుల పుస్తకాలు ఆలకానే, డ్రెస్సులు సివిల్ డ్రెస్సులు, బడి బట్టలు అన్ని ఆలకానే కొనాలి. పండుగలకు స్పెషల్ డేలకు డాన్సులని ప్రోగ్రాంలని ఫీజులు గుంచుతారు. ఇక వీటికి బట్టలు కొనాలి. ఏదైనా అంతే కొనుడు జీతాలు జాలే, ఏడాదికి వచ్చే ఆదాయం మిగిలది. ఒక పాప ఇప్పుడు 3rd క్లాస్, ఒక పాప 7th క్లాస్ అంటే స్కూల్లో జాయిన్ చేసినప్పుడు డొనేషన్తో సహా వాళ్ళు ఏం చెప్పారంటే ఎవ్రీ ఇయర్ 5% ఫీజు మాత్రమే ఇంక్రిమెంట్ ఉంటుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు అడ్డగోలుగా వాళ్ళది ఇష్టం ఉన్నట్టు 25 to 30% వరకు పెంచుతున్నారు. ఒక్క రోజు డిలే అవుతున్న ఫీజులో 300 రూపీస్, ఒక్కొక్క పేరెంట్ 3000 పే చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. కనీసం ఒక 4 మెంబర్స్ని ఫీజు గురించి డిస్కషన్ చేయండి పేరెంట్స్ తోటి. యాజ్ ఏ మిడిల్ క్లాస్ పేరెంట్గా మంచి విద్యను ఇవ్వాలని ఈ స్కూల్లో వేస్తే మీద ఫీజు పెంచుకుంటే ఎలా అని అంటే ఏదైనా ఉంటే మేనేజ్మెంట్తో మాట్లాడుకోండి అని ప్రిన్సిపల్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారండి. ఇంకా మేము ఎవరితో మాట్లాడాలి? మా గురించి ఎవరు వింటారు? ఈ నిర్ణయం ఎవరిదో కనీసం పేరెంట్స్ తోటి డిస్కస్ చేస్తే కదా మాకు తెలిసేది. మా పాప లాస్ట్ ఇయర్ చిన్న పాప 2nd క్లాస్ చదివినప్పుడు ఆమె ఫీజు 65,000 అండి. ఇప్పుడు 3rd క్లాస్కి ప్రమోట్ అయినప్పుడు 76,000. ఇవన్నీ వడలేక మేడ్చల్ జిల్లా బోడుప్పల్ సిద్ధార్థ పబ్లిక్ బడి కాడ లొల్లి చేసిండ్రట తల్లిదండ్రులు. మొన్న పటాన్చేర్లో అయితే ఇలా మేడ్చల్లో అయిందన్నట్టు, రేపు ఇంకో కాడ, ఎల్లుండి ఇంకొక కాడ. గిట్లయితేనే బరాబర్ ఫీజులు తగ్గిస్తారు, సర్కారీలను చక్కగా వేస్తారని అడిగినంత కడితే జేబులకు షిల్లాయిగా. ఇక పిల్లగాండ్లు మెదళ్ళేమో మొద్దులైతే అంటాండ్రు ఫీజులు కట్టలేక తిప్పలు పడుతున్నోళ్ళు. ఈ బని ఇండియాదే కదా, ఇండియాదే. మర్చిపోతే మొన్న నేను నేతలతానికి పోయి కొంటి కదా, ఈ రగ్గు, ఈ తువ్వాల అన్నీ ఆలతానే తీసుకున్నా. ఈ మన దేశే పైన. ఈ కెమెరా మరి కెమెరా దూరం ఉంది కదా, ఆడతలేనిక చూద్దాం. కానీ మీరు చూస్తున్న ఫోను, టీవీ మన దేశేనా లేకపోతే షీప్ షేనయ్యా? ఎందుకు ఇప్పుడు ఇంత బిల్డప్ అనుకుంటానరా? చూడరు మరి ముచ్చట. గల్లీలా దుకాణాల ముంగట, ఇంట్లో, ఆఫీసులల్లో సీసీ కెమెరాలు దండిగా పెట్టుకుంటారు చాలా మంది. కానీ అన్ని కెమెరాలు ఒకటే దుకాణంలో తయారవుతాయా ఏంది? కావు కదా. కొన్ని మన దేశంలో అవుతాయి, ఇంకొన్ని ఏరే దేశంలో అవుతాయి. ఏరే దేశంలో అయినా ఏం కాదు, కానీ చైనాలో తయారయ్యే ఏ వస్తువులైనా సరే ఆడుడు చాలా మందికి నచ్చదు. ఇక అట్లనే ఇప్పుడు చైనాలో తయారైన సీసీ కెమెరాలను తీసేస్తాండ్రు సర్కారు. చైనాలో తయారైన ఏ సీసీ కెమెరాల ఢిల్లీలో ఉండేందుకు వీల్లేదంటుంది ఢిల్లీ సర్కారు. ఏం కావద్దు, సేఫ్టీ ముఖ్యము. ఆ చైనాకేం వచ్చినాయి అంటే ఏమన్నా కావచ్చు, నాణ్యత తక్కువ, సెక్యూరిటీ అయితే ఇంకింత తక్కువ కావచ్చు అనే భయంతో వచ్చింది ఈ ఆలోచన. అందుకనే ఢిల్లీలో చైనాకేంచి వచ్చిన సీసీ కెమెరాలను తీసేస్తారట. వాటిని తీసేస్తే ఇంకింత నష్టం కదా, ఆయనతో సెక్యూరిటీ ఉండదనుకుంటుర్రులే. కాదు, కొత్త ఇండియావి మంచి కెమెరాలు పెడతారట.
ఈ సీసీ కెమెరాలన్నీ 2020 నుంచి 2022 వరకు పెట్టిరట. ఇక ఢిల్లీలో మొత్తం 2,07,000 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇంట్లో 1,04,000 సీసీ కెమెరాలు షేనయ్యే ఉన్నాయి. వీటన్నిటిని తీసేస్తారట సర్కార్ వాళ్ళు. అంటే ఇంట్లో 1,04,000 సీసీ కెమెరాలు జాగ్రత్త కొత్త వస్తాయి అన్నట్టు. అంటే మనలకు పని పెరుగుతుంది, మన కంపెనీలకు ఆదాయం సుతా వస్తుందిగా. ఇక మీకోసం ఒకటి వైరల్ ముచ్చట. అడవి అన్నారు, కాపాడు అన్నారు. సూతే చెట్లున్నాయి, చెట్లకు నీళ్ళ డబ్బలు కట్టిండ్రు అనుకుంటాన్రా. అవుగా చెట్లకు డబ్బలు కట్టింది ఓ అన్న. ఎండాకాలం వచ్చింది, నీళ్లు లేకపోతే ఎండిపోతాయని ఇట్లా ఇకమతి వేసి చెట్లకు డబ్బలు కట్టి అందులో నీళ్లు వత్తాండు. దారెంబడి పోయేటోళ్ళు సుతం అందులో నీళ్లు వస్తే ఒక్కో బొట్టు అడుచుకుంటా చెట్టుకు నిత్యం నీళ్లుంటాయి అంటాండు అన్న. తిరుపతి విమానాశ్రయంలో గీ ముచ్చట. నిత్యం వేల మంది ప్రయాణికులతోటి కలకలలాడే జాగిది, కానీ పచ్చదనం లేదు. ఎండకు చెట్లు ఎండిపోతున్నాయి, పట్టించుకోవాల్సిన వాళ్ళు పక్కకెట్టిండ్రు. నిమ్మకు నీరెత్తినట్టు చెట్లకు నీళ్ళే వత్తలేరు. అందుకే ఎవలో పోసేదేంది, ఎవరినో పోయుండ్రి అని చెప్పేదేందని గీ టాక్సీ డ్రైవరు అన్ననే గీ పని పెట్టుకొని చెట్లకు ఖరాబ్ అయిన నీళ్ళ డబ్బాలు కట్టి అందులో నీళ్లు పోసి పెట్టిండు. కుదిరితే తొవ్వెంబడి పోయేటోళ్ళు మీ బాటిల్లో ఉన్న నీళ్లు పోసి పుణ్యం కట్టుకోండ్రుల్లా. మన పనులు ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు, కానీ ఫ్రీగా ఉండక గ్యాప్లో ఓ బకెట్ నీళ్ళు పోసి ఈ వేస్ట్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, దానికి హోల్స్ పెట్టి పెద్ద హోల్ పెట్టి కింద చిన్న హోల్ పెట్టినాము. పైన పెద్ద హోల్ వాటర్ పోస్తే అది పింటుపై ఇంకో డ్రాప్గా చెట్టుకు పడుతూ ఉంటుంది. ఒక డ్రాప్ వాటర్ పడినా దానికి కొంచెం ఆనందమే, అసలు ఎండిపోయే దానికన్నా ఒక డ్రాప్ పడినా ఆనందమే. అట్లా ఒక వచ్చిపోయే గ్యాప్లో ఒక సెకండ్ ఒక వాటర్ బాటిల్ నీళ్ళు. నాతో పాటు 85 మంది తలా ఒక్కొక్కరు ఒక చెట్టు తీసుకున్నా 85 చెట్లు హ్యాపీగా బతుకుతారు. మనం బతుకుతాము, వాటిని బతికిస్తాము. ఇది కొంచెం ఆలోచించుకుని అందరూ నీళ్లు పోయాల్సిందిగా కోరుతున్నాం. డ్రైవర్ షాకీర్ అన్న ఖాళీ డబ్బాలకు రంధ్రాలు వేసి అందులో నీళ్లు నింపి బిందు సేద్యం చేసుకుంటా చెట్లకు పానం పోతాండు. ఆయన పని కాదు, ఆయన జాగ కాదు. టాక్సీ డ్రైవర్ విమానాశ్రయంలో ఇంత మంచి పని చేసుడుతోటి అంతా మెచ్చుకుంటాండ్రు. విమానాల జాగల చెట్లను కాపాడేందుకు, మొక్కలను పెంచేందుకు మస్తు పైకం వత్తది. గార్డెనింగ్ టెండర్లు తీసుకున్నా, పని చేసేటోళ్ళున్నా ఒక్కలన్నా చెట్లకు నీళ్లు పోత్తలేరు. కానీ ఈ డ్రైవర్ అన్న పోతాండు నీళ్లు. టెండర్లు పిలుస్తారు, మనుషులు ఉంటారు గాని అవి కాగితాల మీద చూపేతందుకేనా? ఓ డ్రైవర్ అన్న చేసే పని ఆడున్నోళ్ళు ఎందుకు ఎత్తలేరంటే సప్పుడెక్క ఉంటాండ్రు గాని సమాధానం చెప్తలేరట. ఈ కాన్నుంచైనా అందరూ పట్టించుకొని చెట్లకు నీళ్లు పోయాలి అని అనుకొచ్చిండ్రు డ్రైవర్ అన్న పని మెచ్చినోళ్ళు. సరే గాని ఇంటి ముంగట షిప్పలా నీళ్లు పెట్టుండ్రి మీరు సుతం. కాకులు, పావురాలు, పిట్టలచ్చి నీళ్లు తాగిపోతాయి, ఎండాకాలం కదా. బడి ఫీజులు అయితాయినాయి భారము, ఏటింత అవుతుంది చదువు పిరము. ఏపీ రాజధానిగా అమరావతి, టెన్షన్ లేదు, ఇక రాజధాని ఒకటే. దోమల డ్రెస్ వేసుకొని చెప్పిండు నిరసన. అవి కుడితే డెంగ్యూ మలేరియాలు రావా? ఊళ్ళకు రావద్దు హెల్మెట్ లేకుంటే, ఛాన్స్ లేకుండా పెడతారిగా కేసే. గివేర్ ఖతర్నాక్ ముచ్చట్లు ఎట్లున్నాయి? ఖతర్నాక్ ఉన్నాయి. మరి మళ్ళొక ముచ్చటతో మళ్ళా కలుతా. గప్పరాక చూస్తూనే ఉంటుండ్రు మీరు ప్రైమ్ 9 న్యూస్.